హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ గూడూరు రవికుమార్, ఆదిత్య ఆయుర్వేద గ్రామ్ ఆయుర్వేద వైద్యశాల, చాపాడు, కడప డిస్టిక్. నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కేరళ ఆయుర్వేద పంచకర్మాల మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ చికిత్సా విధానంలో వచ్చినటువంటి సత్ఫలితాల నుంచి ఎన్నో వేల మందికి చికిత్సించి తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని వీడియోస్ చేద్దామని మొదలుపెట్టాను. ఈరోజు మనం నడుము నొప్పి ఆయుర్వేద చికిత్స అనేటువంటి ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆయుర్వేదము ద్వారా మనము ఈ ఛానల్ ద్వారా ఆయుర్వేదంతో మనకు వచ్చేటువంటి ఉపయోగాలు, ఆయుర్వేదంతో వచ్చేటువంటి పరిష్కారాలు, ఆయుర్వేదంతో మనము ఆనందంగా ఎలా జీవించవచ్చు, జబ్బులను ఎలా పోగొట్టుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. సో మొట్టమొదట నాకు బాగా రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్, బ్యాక్ పెయిన్ మీద డిస్కషన్ చేయండి సార్ అని అడుగుతుంటారు. సో మనం బ్యాక్ పెయిన్ మీద ఆయుర్వేదంలో బాగా మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. ఈ వరల్డ్ ఫేమస్ కేరళ పంచకర్మల్లో ఆయుర్వేదంలో భాగంగా చెప్పచ్చు. సో బ్యాక్ పెయిన్ అనేటువంటిది నడుము నొప్పి ఆయుర్వేద చికిత్సా విధానాల్లో మనం చూసుకుంటే నడుము నొప్పి రావడానికి కారణాలు, మనం నడుము నొప్పి ఎప్పుడు వస్తుంది, మన నడుముకు వెన్నుపూస అంటాం. వెన్ను మనకు దన్నుగా ఉన్నటువంటి ఈ వెన్నులో మెడ దగ్గర సర్వైకల్ అంటాము, నడుము దగ్గర ఉన్నటువంటి లంబార్ అంటాము. వీటిలో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మీకు చెప్పాలంటే ఇది మన శరీర నిర్మాణంలో ఉన్నటువంటి వెన్నుపూస. వీటిలో వెన్నుపాము అంటాము. వీటిలో ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటిది లంబార్ రీజన్ అని, వీటిని సర్వైకల్ రీజన్ అని, వీటిని థొరాసిక్ రీజన్గా చెప్తారు. సో మామూలుగా ఈ థొరాసిక్ రీజన్లో దాదాపు సమస్యలు రావు. ఈ సర్వైకల్ ఆర్ లంబార్ రీజన్లోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రంట్ బెండ్ కావడానికి, మెడ వంగడానికి, చేయడానికి ఈ సర్వైకల్లో ఉన్నటువంటి 7 రకాల వెన్నుపూసలు ఉపయోగపడతాయి. కానీ లంబార్ రీజన్లో ఉన్నటువంటి 5 రకాల వెన్నుపూసలు కూడా మనకు ఫ్రంట్ బెండ్ కావడానికి, మన పనులు వంగడానికి, చేయడానికి పనికొస్తాయి. వీటిలోనే ముఖ్యంగా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వీటిలో సమస్యలు వచ్చినప్పుడు రావడానికి కారణం ఏమంటే, మనుషులకు మాత్రమే ఈ నడుము నొప్పి అనేటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది, లంబాగు అంటాం. కానీ భూప్రపంచంలో ఉన్నటువంటి జంతువులకు ఎటువంటి నడుము నొప్పి వ్యాధి రాదు. ఈ చిన్న పాయింట్ను రీసెర్చ్ చేసి కనుక్కున్నందుకు సర్ ఐజాక్ అసిమోవ్ అనేటువంటి ఒక సైంటిస్టుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో మానవులం మాత్రమే ఈ నడుము నొప్పి అనేటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాము. వీటిని నుంచి బయటికి రావడానికి మనకు మార్గాలు, ఆయుర్వేదంతో ఉన్నటువంటి చికిత్సా విధానాలు, మనం తర్వాత చేయవలసినటువంటి యోగా పద్ధతులు రాకుండా చేసుకోవడానికి, ఉన్న సమస్యను పోగొట్టుకోవడానికి చర్చిద్దాం. సో మొట్టమొదట ఈ వెన్నుపూసలో 33 వెన్నుపూసలతో ఈ వెన్నుపాము తయారై ఉంటుంది. స్పైనల్ కార్డ్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్లో ప్రతి వెన్నుపూసకు మధ్యలో చూడండి, వీటిని డిస్క్లు అంటాం. వెన్నుపూసకు మధ్యలో మెత్తటి పదార్థాన్ని డిస్క్ అంటాం. ఆ డిస్క్ అనేది మనకు షాక్ అబ్జార్స్ మాదిరి పనిచేస్తూ, బైక్లోనో కార్లోనో షాక్ అబ్జార్స్ ఉంటాయి కదా, ఏదన్నా ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కింద పోయి తగలకుండా ఉండడానికి షాక్ అబ్జార్స్ మాదిరి ఈ డిస్కులు పనిచేస్తాయి. ఈ డిస్కులు ఎప్పుడు పనిచేస్తున్నాయి, హెల్తీగా ఉన్నాయో, మన బ్యాక్ కూడా అంత హెల్తీగా ఉంటుంది. మనం ఎప్పుడు వాటికి పని చెప్తామే కానీ దాన్ని స్ట్రెంగ్త్ చేయడానికి ట్రై చేయం. ఎప్పుడైతే మనం దాన్ని స్ట్రెంగ్త్ చేయడానికి ట్రై చేయమో, అది ఉన్నట్లుండి ఏదన్నా బరువైన పని చేయడము, బరువులు ఎత్తడం వల్ల మనకు ఈ నడుము నొప్పి రావడానికి ముఖ్య కారణం. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో ముఖ్యంగా స్టాగ్నేటెడ్ లైఫ్ అయిపోయింది, సిట్టింగ్ జాబ్ వర్క్ అయిపోయింది. ఈ సిట్టింగ్ జాబ్ వర్క్లో ఏమైపోతుంది, అవర్స్ టుగెదర్ మనం ఓన్లీ జాబ్ వర్క్ అంతా కంప్యూటర్ ముందరే కూర్చొని చేయడం అవుతుంది. ఎప్పుడైతే ఈ కంప్యూటర్ ముందర కూర్చొని మనం చేస్తూ ఉన్నందువల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలన్నీ స్టిఫ్ అయిపోయి మొబిలిటీస్ రిజిడ్ అయిపోతాయి. అదే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, నడుముకు కావాల్సిన స్ట్రెంగ్త్ చేస్తూ పోతే మనకు ఎటువంటి నడుము నొప్పులు రావు.
సో ఇంతకుముందు లైఫ్ తీసుకుంటే మోడర్న్ లైఫ్కు మనం ప్రతి చిన్న పనికి ఒక బైక్ కావాలా, ఒక కారు కావాలా నిన్న ఇంతకుముందు మనం నడవడానికి పెట్టేటువంటి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో దానివల్ల ప్రతి కండరము యాక్టివ్ స్టేజ్లో లేకుండా వాటి రిజిడ్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే అది కండరం రిజిడ్గా ఉందో వాటి యొక్క ప్రభావము ఈ వెన్నుపూస పైన పడి ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? సో నడుము దగ్గర వచ్చేటువంటి సమస్యలు కొన్ని, మెడ దగ్గర వచ్చేటువంటి సమస్యలు కొన్ని, స్పాండిలైటిస్ కానీ, లంబార్ స్పాండిలైటిస్ కానీ, లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటాం, డిస్క్ ప్రొట్రూషన్ అంటాం. ఇట్లాంటి ఈ సమస్యలను కొన్నిట్లో మీరు రెగ్యులర్గా వింటున్నది L4, L5, L5, S1 ప్రాబ్లమ్స్ అని మీరు వింటూ ఉంటారు. వాటిలో వచ్చేటువంటి డిస్క్ సమస్యలను, అలాగే సయాటికా అంటాం, నడుము దగ్గర నుంచి ఒక నరము లాగుతూ ఉండడము, ఇటువంటివన్నీ ఈ సమస్యలను మనం దీంట్లో చూస్తూ. సో మనం ఇటువంటి ఈ జబ్బులన్నిటినీ మనం ట్రీట్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి చికిత్సా విధానాల్లో ముఖ్యంగా అందరూ రెగ్యులర్గా వింటుంటారు కటివస్తి అని. కటి అంటే నడుము భాగంలో, ఆ భాగంలో తైలంతో నింపి ఒక చిన్న గోడ మాదిరి కట్టేసి తైలంతో నింపేటువంటి ఈ చికిత్సా విధానాన్ని కటివస్తి అని బాగా ఫేమస్ ఉంటుంది. దీని ద్వారా మనకి ఎన్నో రకాల నడుము నొప్పి సమస్యల నుంచి బయటపడవచ్చు. వస్తికర్మ అంటాము. ఈ వస్తికర్మ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ నడుము నొప్పి సమస్య భాగాల్లో. అలాగే నవరక్కిడి అనే ఒక కేరళ పంచకర్మ చదివి, ఎలక్కిడి అనే ఒక కేరళ పంచకర్మ చదివి, నస్యకర్మ, ఫిజిచిల్ అనే ఆయిల్ బాతింగ్, కాయసేకం అంటాం. ఇవన్నీ అకార్డింగ్ టు నెససరీ మనం చికిత్సలో భాగంగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ చికిత్సలను ఒక పద్ధతిగా చేస్తూ పోతే ఎటువంటి నడుము నొప్పి సమస్యలైనా కూడా మనము పూర్తిగా రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది. నడుము నొప్పి సమస్యలు రికవరీ కావడానికి మనము భిషక్ ద్రవ్యాన్ని ఉపస్థాత రోగి పాద చతుష్టయం అని ఆయుర్వేదంలో చెప్పిన ఒక సూత్రం ప్రకారం ఒక జబ్బును బాగు చేయాలంటే భిషక్ మంచి డాక్టర్ కావాలా, ద్రవ్యము గుడ్ మెడిసిన్ కావాలా, ఉపస్థాత చేసే సర్వెంట్స్ కరెక్ట్గా ఉండాలా, రోగి కూడా కరెక్ట్గా ఉంటేనే మనం జబ్బును బాగు చేయొచ్చు. ఆయుర్వేదంలో చెప్పిన సూత్రం ద్వారా ఈ నియమాలను పాటిస్తూ మనం జబ్బును బాగు చేసుకోవచ్చు. సో అలాగే ఎటువంటి పనులు చేయాలా, ఎటువంటి పనులు చేయకూడదు, డూస్ అండ్ డోంట్ డూస్. సో ఫ్రంట్ బెండ్, ముందు కొంగి చేసేటువంటి పనులు, ఇటువంటి పనులు చేయకూడదు. ఫ్లాట్గా వాళ్ళకు నడుస్తూ ఉన్నప్పుడు నొప్పి లేదనుకోండి, ఫ్లాట్గా ఉన్నటువంటి సర్ఫేస్లో నడచవచ్చు. స్టెప్స్ ఎక్కడము, దిగడము, బైక్ డ్రైవ్ చేయడము, ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా కింద నుంచి లిఫ్ట్ చేయడము, కింద కూర్చోవడము, ఇటువంటి అన్నీ అవాయిడ్ చేస్తే త్వరగా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పంచకర్మ చికిత్సల ద్వారా ఒక 4 weeks ట్రీట్మెంటు, అలాగే దాదాపు ఒక 3 months జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. సార్ ఆయుర్వేదం చికిత్సతో పాటు కొన్ని ఎక్సర్సైజు, యోగాలో చెప్పినటువంటి ఆసనాలు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే జబ్బు రావడం ఎంత మేజర్గా ఉంటుందో జబ్బు పోగొట్టుకోవడం కూడా అంతే మేజర్గా ఉంటుంది. జబ్బు మళ్ళీ రాకుండా చేసుకోవడం కూడా ఈ యోగాసనాలు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే భుజంగాసనము అంటాము. ఈ భుజంగాసనం అంటే ఫ్రంట్ బెండింగ్ ఆసనాలు ఏవి కూడా చేయకూడదు, బ్యాక్ బెండింగ్ ఆసనాలన్నీ చేయవచ్చు. దాంట్లో భుజంగాసనం ఒకటి, శలభాసనం అనే ఒక వచ్చేటువంటి శలభాసనము అంటాము. ఫ్రంట్ బెండింగ్ ఆసనాల్లో పవనముక్తాసనము అనే ఒక ఆసనాన్ని మనం చేయొచ్చు. మిగతా ఏ ఆసనాలు కూడా ఫ్రంట్ బెండింగ్ ఆసనాలు చేయకూడదు. ఇటువంటి నడుముకు స్ట్రెంత్ ఇచ్చేటువంటి ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా చేస్తూ పోయామంటే ఎటువంటి నడుము నొప్పి లేని పరిస్థితి నుంచి మనం హ్యాపీగా మన లైఫ్ను సాగించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.